నమస్తే అండి. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వస్తే అండి, ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ లో జానకిరామయ్య దోస్ ప్లాజా దగ్గర దోశ తిన్నారా అని మా స్టూడెంట్ కమ్ ఫాలోవర్ ఒకటి చెప్పాడండి. ఈ హోటల్ అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉందని, ఇక్కడ దోశలు అయితే చాలా బాగుంటాయని చెప్పేసి మా స్టూడెంట్ కమ్ ఫాలోవర్ ఒకటి చెప్తే, ఇంకా హోటల్లోకి అయితే వచ్చానండి. ఇక్కడ సిల్వర్ దోశ, గోల్డెన్ దోశ ఫేమస్ అని చెప్పేసి అవి అడిగితే అవి ఇంకా లేవండి ప్రెసెంట్. ఇంక ఇక్కడ కాజు పన్నీర్ దోశ అయితే చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయమన్నారండి. ఇంక వెంటనే ఈ 2 దోశలు చెప్పామండి నాకు మా ఓడికి. ఇంకా 2 దోశలు ఒక ఆయన తీసుకొచ్చండి. ఫస్ట్ మా ఓడికి, తర్వాత నాకు పెట్టాడండి. ఇంకా దోశ చూస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోతుందని చెప్పేసి అందులో ముక్క తీసుకుని కర్రీతో నంచుకుని తింటే బాగా అనిపించింది. ఇంకా మా వాడైతే ఇక్కడ చాలా సార్లు తిన్నాడంటే టిఫిన్. మా వాడికి కూడా ఈ దోశ బాగా నచ్చిందటండి. ఇంకా దోశలో ఒక్కో ముక్క తీసుకుని తింటుంటే అండి లోపలైతే చాలా జీడిపప్పు అనిపిస్తుందండి. ఇంకా పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఇంకా దోశ తీసుకొద్ది లోపల జీడిపప్పు వస్తానే ఉందండి. ఇంకా మా వాడు ఎలాగైతే ఆ దోశ ఖాళీ చేస్తాడండి. ఇంకా నాకైతే ఆరాటం ఎక్కువ, ఆకలి తక్కువ అన్నట్టు దోశ అయితే కంప్లీట్ చేయలేకపోయానండి. ఇంకా దోశలో ఉన్న జీడిపప్పు ఏదోలా లాగించేసి బయటకు వచ్చేస్తుంటే అండి. ఇంకా అక్కడ పూరీలు చూస్తే ఇక్కడ పూరీలు చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి సార్ అన్నాడు. ఇంకా పూరీలు గట్ట మన వల్ల అవ్వదు కానీ ఇప్పటికే ఫుల్ లోడ్ అయిపోయింది పొట్ట అని చెప్పేసి ఆ పక్కకు చూస్తే